పిఠాపురం పీఆర్ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కారణమైన కోచ్ సాదిక్ ఖాన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి మృతిపై అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కాకినాడ రూరల్ సర్పవరం పోలీసులు సాదిక్ ఖాన్ బ్యాంక్ లావాదేవీలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు సాదిక్ ఖాన్ కోసం ముంబై, హైదరాబాద్లో గాలిస్తున్నారు. అతని ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. సాదిక్ ఖాన్ బంధువులు, స్నేహితులను విచారణ చేసి మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు కాకినాడ నుంచి అందిస్తారు. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితులైనటువంటి రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఎవరైతే ఈ సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి మరణానికి కారణం సాదిక్ ఖాన్ అని చెప్పి ఆరోపిస్తూ అతని తండ్రి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు సాదిక్ కోసం కూడా మరో బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసిన తర్వాత అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం సోషల్ మీడియాలో వైరల్ అయిందని తెలుసుకుని సాదిక్ ఖాన్ తన ఇంటి నుంచి పరారయ్యాడు. అతను కాకినాడ టూటాన్ పోలీస్ స్టేషన్ లచ్చరాజు వీధిలో నివాసం ఉంటున్నాడు. తల్లి, చెల్లి వద్ద అతను ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ప్రధానంగా ఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని తెలిసిన తర్వాత అతను ట్రైన్ ద్వారా మొదటిగా రాయగడ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ లాయర్ని సంప్రదించాడు. ఆ తర్వాత సెల్ ఫోన్ అక్కడే పడేసి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయినది పోలీసులు గుర్తించారు. దీంతో అటు రాజమండ్రి పోలీసులతో పాటుగా ఇటు కాకినాడ రూరల్ పోలీసులు కూడా 5 బృందాలుగా ఏర్పడి ఇటు రాయగడ, విశాఖపట్నం, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలను కూడా సాదిక్ ఖాన్ కోసం వెతుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ కేసులో మరోవైపు ఏదైతే మృతులు కానీ లేదంటే కుమారుడు కార్తిక్ రెడ్డి, ఎవరో సౌజన్య కుమారుడు అయినటువంటి కార్తిక్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు సాదిక్ ఖాన్ తరచు తమ తల్లిని వేధించేవాడు అని చెప్పి చెప్పడంతో ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి స్కూటర్లోని కొన్ని లెటర్లు స్వాధీనం చేస్తున్నారు. దీంట్లో నూకరాజు భార్య మీనాతో పాటుగా కుమార్తె సౌజన్య కూడా సూసైడ్ లేఖలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ లేఖలో ఏ విధంగా సాదిక్ ఖాన్ తనకు పరిచయం అయ్యి వేధింపులు గురి చేశాడు, తమకు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలతో పాటుగా బంగారం డబ్బును కూడా సాదిక్ స్వాధీనం చేసుకున్నాడని చెప్పి చెప్పడంతో ఆ సాదిక్ ఖాన్ బ్యాంక్ ఖాతాలను కూడా పూర్తిగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఏమైనా లావాదేవీలు అతని ఖాతాలో జమ అయిన కోణంలో కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అవుతుంది. మరోవైపు సాదిక్ ఖాన్కి సంబంధించిన ఫోన్ కాల్ పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఎవరెవరితో మాట్లాడారనే విషయం మీద ఆరా తీసి వారిని పిలిపించుకుని వారి దగ్గర నుంచి వాంగ్మూలం కూడా తీసుకుంటున్నారు. సాదిక్ ఖాన్ ఏ విధంగా పరిచయము, పిల్లల్ని ఎప్పటి నుంచి మీరు కోచింగ్ పంపిస్తున్నారనే దాని మీద సాదిక్ ఖాన్ ఫోన్ కాల్ డేటాతో ప్రతి ఒక్కరిని కూడా విశ్లేషిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాదిక్ ఖాన్ త్వరలోనే పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా సాదిక్ ఖాన్ ఎక్కడున్నాడు, ఎవరు ఆధీనంలో ఉన్నాడు అనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.